ఏంటక్కా బతికే ఉన్నావా? ఏంటి ఇన్ని రోజులు వీడియోస్ పెట్టలేదేంటి అనుకుంటున్నారా? వీడియోస్ పెట్టాలి ఎందుకు ఇంట్రెస్ట్ రావట్లేదబ్బా అసల. నుండి ట్రై చేద్దాం డైలీ వీడియోస్ పోస్ట్ చేయడానికి. ముందు వీడియోలో కూడా అదే చెప్పాననుకోండి. నా ఈవినింగ్ మినీ వ్లాగ్ అయితే మీతో షేర్ చేసేసుకుంటా. సీజన్ బట్టి మన ఇంట్లో పనులైతే డిసైడ్ అయిపోతాయి అనమాట. ఎండాకాలం కాబట్టి ఎండలో ఎక్కువ చేయలేను. ఎందుకంటే ఈ చెమటలు కారిపోతా ఉంటే చిరాకు వచ్చేసిద్ది ఆ పని చేసేసరికి. అందుకని ఈవినింగే ఎక్కువ పనులు చేసుకుంటాను నేను. పొద్దున్నే లెగంగానే ఇల్లు ఉడవాలి అంటారు కదా! అందుకని ఇల్లు ఉడిచి వంట చేసే పని మాత్రం మార్నింగ్ పూట పెట్టుకుంటా. మిగతా పని అంతా ఈవినింగ్ చేసుకుంటా అనమాట. 5:30కి స్టార్ట్ చేశానంటే గంటలో పూర్తయిపోతాయి అనమాట. పనులు మాత్రం అట్లా చేసేసుకుంటూ చకచక చేయాలంటే ఎనర్జీ కావాలి కాబట్టి కొన్ని డ్రై ఫ్రూట్స్ ఉంటే అవి తినేసాను అనమాట. ఫ్రూట్స్ కంప్లీట్ అవ్వగానే ఇంకో పక్కన పొయ్యి మీద పల్లీలు ఉడకబెడుతున్నాను. ఎందుకంటే డిన్నర్ కోసం. పక్కన పల్లీలు ఉడుకుతుంటే ఇంకో పక్కన అంటులతో కడిగేస్తున్నాను అనమాట. అదేంటో కానీ ఆ అంటుల పని ఒక్కటి అయిపోతే చాలబ్బా నాకు ఇంట్లో పని అంతా అయిపోయినట్టు అనిపించింది. నాకు ఏ పనన్నా స్టార్ట్ చేయాలంటే ఒంట్లో ఎనర్జీ ఎంత ఇంపార్టెంటో చేతిలో ఫోన్ కూడా అంతే ఇంపార్టెంట్. ఫోన్ లేకపోతే బోర్ కొట్టేసింది అనమాట. అందుకని ఫోన్లో ఏదో ఒకటి పెట్టుకొని అది వింటూ చూస్తూ పని చేసేసుకుంటా ఉంటాను. అప్పుడు ఎక్కువ చేసినట్టు కూడా అనిపించదు పని. సరే కానీ మీలో ఎంతమందికి ఈ హ్యాబిట్ ఉంది పని చేసేటప్పుడు ఫోన్ చూసుకుంటూ చేసే హ్యాబిట్? డిన్నర్ కోసం అని ప్రిపేర్ చేస్తున్న పల్లీలు అయితే కంప్లీట్ అయిపోయినాయి. ఇంకా వాటిని కట్టేసి ఇంకేముంది బట్టలు మడత వేయాలన్నమాట. ఈ 2 పనులు అయితే చాలు ఇంట్లో పని అంతా అయిపోయినట్టే నాకు. బట్టలు మడత వేస్తూ ఇన్స్టాగ్రామ్ లో అలాగే యూట్యూబ్ లో వచ్చిన కొన్ని కామెంట్స్ కి అయితే రిప్లై ఇస్తున్నాను అనమాట. మిషన్ రాకముందు అసలు ఒంట్లో బద్ధకంగానే ఉండేది కాదు. చకచక బట్టలు నానబెట్టేసి ఉతికేసేసి ఆరేసేసి మడతేసేసి దాన్ని గబగబా. అదేంటో వాషింగ్ మిషన్ వచ్చాక 2-3 రోజులైనా బట్టలు అట్లానే పెడుతున్నా మడతేయకుండా. 3 రోజుల తర్వాత ఆ పోగు పెద్దదైపోతే అప్పుడు అనిపించింది మడతేయాలని. అప్పుడు కూర్చొని ఇట్లా మడత వేస్తా మడత వేయంగానే జడద కూడా వేసేసుకుంటున్నాను. చాలా పీస్ఫుల్ గా ఉంది కదా. హనీ లేదు కాబట్టి అట్లా ఉంది. హనీ ఉందంటే ఉరుకులు పొరుగులుగా అయిపోయింది. అంత పీస్ఫుల్ గా ఎక్కడ కూర్చొని ఇచ్చేది. నేను కూడా ప్రిపేర్ చేసేసుకున్నాను. చిన్న లైక్ ఇచ్చేయండి అబ్బా.